వక్ఫ్ సవరణ బిల్లు ఎప్పుడో రావాల్సింది. కాకపోతే ముందు సెలెక్ట్ కమిటీకి పంపించాలన్నారు. ప్రభుత్వం పంపించింది. సెలెక్ట్ కమిటీలో వాదనలు, వాదోపవాదాలు, ప్రతిపాదనలు, తిరస్కరణలు, సమర్థనలు, సమర్థింపులు, ఫైనల్గా ఒక డ్రాఫ్ట్. ఆ డ్రాఫ్ట్కి సంబంధించి కూడా అంగీకరించబోమన్న ప్రతిపక్షం. అలాగని ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా? పూర్తి చేసి తుది నివేదికను ఇవ్వటం. సెలెక్ట్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తుది బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టడం. లోక్సభలో ప్రవేశపెట్టేటప్పుడు అది సాధ్యం కానివ్వమంటూ ముందుగా బయటంతా స్టేట్మెంట్లు ఇవన్నీ అన్నిటి మధ్య నడిచిపోవడం అయిపోయింది. ఇప్పుడు అలాంటి సందర్భంలో ఇక రాజ్యసభ పరిస్థితి ఏంటి? వాస్తవంగా అయితే రాజ్యసభలో వీళ్ళకి 125 ఉంది. 245 మందిలో కావాల్సింది 122తో పోల్చుకుంటే ఇంకో 3 ఎక్కువే ఉన్నాయి. అవసరమైతే ఫ్లోర్ మేనేజ్మెంట్ చేయాల్సి ఉంది. అంటే అధికార పక్షం వాళ్ళు ఎవరన్నా కనుక ఏ అనారోగ్యాల కారణంగానో మిస్ అయితే నెక్ టు నెక్ సిచ్యుయేషన్ అవుతుంది. బిల్లు రిజెక్షన్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఫ్లోర్ మేనేజ్మెంట్లో కొందరిని చిట్ట చివరిలో బాయ్కాట్ చేపిస్తారు. వాళ్ళు ఐఎన్డిఏ కూటమికే ఉంటారు, లేదా ఈ బిల్లుకి వ్యతిరేకంగానే ఉంటారు. కానీ ఆ వ్యతిరేక స్టేట్మెంట్ ఇచ్చేసి సభలో ఓటింగ్లో పాల్గొనకుండా వెళ్ళిపోతారు. సభలో ఫైనల్గా ఉన్నటువంటి ఓటర్లలో మెజారిటీ మాత్రమే అక్కడ లెక్క. కాబట్టి ఈ విధమైన దాన్ని ఏమంటారంటే ఫ్లోర్ మేనేజ్మెంట్ కథ నడవబోతోంది అన్నటువంటి చర్చ నడుస్తుంది. ఎవరాళ్ళు బాయ్కాట్ చేసేవాళ్ళు చూడాల్సి ఉంది.